పదము నౌన్గా వాడితే కొన్ని పదాలు వాడి డిస్కస్ చేద్దాం. నౌన్ అంటే వాంట్, నౌన్గా వాడితే కోరిక అనేది నామవాచకం, నౌన్ పేరులా ఉంది. కోరికలు అపరిమితాలు, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఒక కోరిక తీరినా మరొక కోరిక తల ఎత్తును. ఇఫ్ వన్ వాంట్ ఈజ్ ఫుల్ఫిల్డ్, అనదర్ వాంట్ క్రాప్స్ అప్. ఫుల్ఫిల్ అంటే నెరవేరు, క్రాప్ అప్ అంటే మొలకెత్తు లేదా తల ఎత్తు. ఇఫ్ వన్ వాంట్ ఈజ్ ఫుల్ఫిల్డ్, అనదర్ వాంట్ క్రాప్స్ అప్. ఓకే, వాంట్ నౌన్గా లేమి, పేదరికము అనే అర్థాల్లో కూడా వాడచ్చు. పేదరికము అంటే పావర్టీ, POVERTY, పావర్టీ. పూర్ అనే విశేషణం నుండి పావర్టీ అనేటువంటి నౌను ఉత్పన్నమైంది. పూర్ అనేది విశేషణము, యాడ్జెక్టివ్. నేను లేమిలో ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ వాంట్ ఆబ్లిక్ పావర్టీ. ఐ ఆమ్ ఇన్ వాంట్ ఆబ్లిక్ పావర్టీ. వారు లేమిలో ఉన్నారు, దే ఆర్ ఇన్ వాంట్ ఆబ్లిక్ పావర్టీ. అతడు లేమిలో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ వాంట్ ఆబ్లిక్ పావర్టీ. వాంట్ని ఇప్పుడు వెర్బ్గా క్రియగా వాడుకుందాం. కావలను, కోరుకొను అనే అర్థాల్లో వాంట్ని వెర్బ్గా వాడదాం. నాకు కాఫీ కావాలి, ఐ వాంట్ కాఫీ. అతనికి కాఫీ కావాలి, హీ వాంట్స్ కాఫీ. మాకు పూలు కావాలి, వీ వాంట్ ఫ్లవర్స్. ఆమెకు పూలు కావాలి, షీ వాంట్స్ ఫ్లవర్స్. వాంట్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. వాంట్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ అంటే అనుకొను, తలంచు, థింక్ ఆఫ్ అనే అర్థాల్లో కూడా వాడుకోవచ్చు. టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? ఏదైనా వెర్బ్కి వెర్బ్ ముందు టు పెడితే టు ఇన్ఫినిటివ్ వస్తుంది. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో, లేదా ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అనే అర్థాల్లో కూడా చెప్పుకోవచ్చు. వాంట్ అనే పదాన్ని కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు, సింపుల్ టెన్స్లోనే ఉపయోగించాలి. థింక్ అనే పదాన్ని సింపుల్ టెన్స్లో ఉపయోగిస్తే అది అలవాటుని చెప్తుంది. కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తే వర్తమాన కాలాన్ని తెలుపుతుంది. నేను అనుకుంటిని గతంలో, ఐ వాంటెడ్ టు గో, ఐ థాట్ ఆఫ్ గోయింగ్, ఇది పాస్ట్ టెన్స్. వాంట్, వాంటెడ్, వాంటింగ్ టు వాంట్, విల్ ఆబ్లిక్ షల్ వాంట్. ఐ వాంటెడ్ టు గో, సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ థాట్ ఆఫ్ గోయింగ్, థింక్ ఆఫ్, థాట్ ఆఫ్. ఐ థాట్ ఆఫ్ గోయింగ్, బోత్ ఆర్ సేమ్. అతడు సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు గో టు ఎ ఫిలిం, సింపుల్ ప్రజెంట్ టెన్స్. హీ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ఎ ఫిలిం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అతడు సినిమాకు వెళ్ళాలనుకునేను, హీ వాంటెడ్ టు గో టు ఎ ఫిలిం. హీ థాట్ ఆఫ్ గోయింగ్ టు ఎ ఫిలిం. అతడు లతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు మ్యారీ లత. హీ థింకింగ్ ఆఫ్ మ్యారీయింగ్ లత. అతడు లతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అయిపోయింది. హీ వాంటెడ్ టు మ్యారీ లత. హీ థాట్ ఆఫ్ మ్యారీయింగ్ లత. వాంట్ ప్లస్ సమ్వన్ ప్లస్ టు డూ సంథింగ్. ఎవరినైనా ఏదైనా చేయమని కోరు. నేను నిన్ను పాడమని కోరుచున్నాను, ఐ వాంట్ యూ టు సింగ్. హీ వాంట్స్ హెర్ టు సింగ్. అతడు ఆమెను పాడమని కోరుచున్నాడు. నేను వారిని నాకు సహాయం చేయమని కోరినాను, ఐ వాంటెడ్ దెమ్ టు హెల్ప్ మీ. అతడు ఆమెను నాట్యము చేయమని కోరినాడు, హీ వాంటెడ్ హెర్ టు డాన్స్. వాంట్ ప్లస్ టు బీ. వాంట్ ఎక్కడైనా లేక దేనిగానైనా ఉండాలని ఉండు. నాకు మా అమ్మ దగ్గర ఉండాలని ఉంది, ఐ వాంట్ టు బీ విత్ మై మదర్. ఐ వాంట్ టు బీ విత్ మై మదర్. ఆమెకు కాశ్మీర్లో ఉండాలని ఉంది, షీ వాంట్స్ టు బీ ఇన్ కాశ్మీర్. మాకు యాక్టర్లు కావాలని ఉంది, వీ వాంట్ టు బికమ్ యాక్టర్స్. ఆమెకు ఇంజనీర్ కావాలని ఉంది, షీ వాంట్స్ టు బికమ్ అన్ ఇంజనీర్. అతడు డాక్టర్ కావాలనుకునేను, హీ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. ఓకే, వెరీ